ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. వేకువజామున బెరయ సందేశం. ముందుగా ఒక కీర్తన పాడుకుందాము. ప్రభు సేవలోని శ్రమలు, కఠిన దుఃఖ బాధల్, ప్రభు సేవలోని శ్రమలు, కఠిన దుఃఖ బాధల్ బహుమానములుగా మారి కాంతి కిరీటమౌను. బహుమానములుగా మారి కాంతి కిరీటమౌను. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతము క్రీస్తే, యుగా యుగములు క్రీస్తే, క్రీస్తే సర్వాధికారి. ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము. రూతు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చును. ప్రభునందు ప్రియ దైవజనమా, ఈ వేకువజామున దేవుడు మనకిచ్చిన ఈ లేఖన భాగాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు దేవునికి చెల్లించుకుందాం. మీ అందరికీ శుభోదయం. ఈ మాటలు రూతుతో బోయజు అన్నటువంటి మాటలు. బోయజు రూతుతో చెప్పిన దయగల మాటల్లో అతని ఉన్నత వ్యక్తిత్వాన్ని మనం చూడగలం. అలాగే రూతులో కూడా ఉన్నటువంటి వినయ విధేయతల్ని మనము చూడగలం. ఎలా అంటే, బోయజు పొలంలో ఉన్నప్పుడు రూతు గమనించి అతడు పెద్దవాడని, సమాజంలో ఉన్నతుడైనటువంటి వ్యక్తి అని తెలుసుకొని తనకు ఉచితమైనటువంటి గౌరవం ఇవ్వాలని సాగిలపడింది. అది రూతు యొక్క గొప్ప లక్షణం. అలాగే అన్నీ కోల్పోయిన అత్త ఒంటరిగా ఉండగా తన బాధను వేదనను గమనించినటువంటి వ్యక్తిగా రూతుని మనం చూస్తూ ఉన్నాం. నయోమి అంటుంది 20వ వచనంలో, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసును గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నేను సమృద్ధి గలదాననే వెలితిని, యెహోవా నన్ను రిక్తురాలునిగా తిరిగి రాజేశను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా అని తన యొక్క దీనస్థితిని తెలియజేసినప్పుడు రూతు తన హృదయం కదిలించబడి కరిగి అత్తకు ఆలంబనగా ఉండాలని, అత్తనుకు సేవ చేయాలని, అత్తను చూడాలని నిశ్చయించుకొని తన స్వదేశాన్ని, తన స్వజనులను వదిలిపెట్టి అత్తతో వచ్చేసింది. అత్తను తన తల్లిగా మార్చుకున్నది. ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి ఈ రూతును గమనించినటువంటి ఈ దైవజనుడు బోయజు ఆమెను ఆశీర్వదిస్తూ చెప్పినటువంటి మాటలు ఏమంటాడంటే, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చి దేవుణ్ణి ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని ప్రజలారా, ఇక్కడ రూతు యొక్క జీవిత సందేశము మనకొక పాఠం. మనము రూతు వలె వినయ విధేయతలు కలిగినటువంటి వారమై, రూతు వలె బాధ్యతలు నిర్వహించేటువంటి వారమై, సమాజంలో ఉన్నత విలువల్ని కాపాడుకునేటువంటి వారమై ఉండాలని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, రూతు తగ్గించుకున్న ఆ తగ్గింపు స్వభావాన్ని బట్టి దేవుడు ఆ వంశంలో నుంచి ఈ లోకంలో జన్మించాడు. అబ్రహాం సంతతిలో రూతు కూడా చేర్చబడింది. శపించబడినటువంటి వంశమైన మరి మోయాబు వంశము దేవుని చేత పరిశుద్ధపరచబడి యోగ్యమైన రీతిలో ఒక గొప్ప ఆధిక్యతను రూతు సంపాదించుకుంది. మనం కూడా ఈనాడు మనం ఎవరిమైనా ఎలాంటి వారమైనా
జన్మ కర్మ పాపులమైన దేవుడు తన యొక్క పవిత్రమైన రక్తంతో కడిగి మనల్ని కూడా పరిశుద్ధులుగా చేసి అబ్రహాం సంతతిలో మనల్ని చేశాడు. మనం ఇప్పుడు దేవునికి ప్రియమైనటువంటి వారసులముగా మార్చబడ్డాం. ప్రియ దేవుని ప్రజలారా, రూతులాంటి లక్షణాలు మనం కలిగి ఉండాలి. రూతులాంటి బాధ్యతల్ని మనం నెరవేర్చాలి. రూతులాంటి మంచి స్వభావము, వినయ విధేయతలు కలిగినటువంటి, భయభక్తులు కలిగిన వ్యక్తిగా మనం కూడా సమాజంలో ఉండి దేవునికి ఇష్టలమై దేవుని ఆశీర్వాదాలు పొందుకునే వారంగా ఉండడానికి ఈనాటి వాక్యం మనకు ప్రేరణనిస్తుంది. అలాంటి జీవితం మనం అందరం కలిగి ఉండడానికి, రూతు వలె మనం కూడా మంచి పేరు సంపాదించుకోవడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నీవు మాకు ఇచ్చిన వేకోజాం వాక్యాన్ని బట్టి వందనాలు. మేము కూడా రూతు వలనే ప్రభువా నీకు అంకితమై, నీ బిడ్డలమై ఈ లోకంలో నీ కొరకు జీవించడానికి సహాయపడమని వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.